V12S డిటెక్ట్ స్లిమ్ సబ్మెరియన్ వాక్యూమ్ క్లీనర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ బాక్స్ అయితే ఇది, ఈ బాక్స్ మీద మీరు ఇక్కడ చూడొచ్చు డైసన్ లోగో కనబడుతుంది. అండ్ ఇక్కడ బాటమ్ లో చెక్ చేసుకోవచ్చు మోడల్ నెంబర్ అయితే కనబడుతుంది V12S డిటెక్ట్ స్లిమ్ సబ్మెరియన్ అని. అండ్ అలాగే దీని ప్రైస్ గురించి, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, అండ్ అలాగే ఇది వర్క్ చేసే విధానం గురించి, అన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. నేనైతే ఈ బాక్స్ నుంచి తీసాను భయ్యా, తీసేసి సో ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇదే అన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్కి. గుండకాయ అంటారు కదా, అదే ఇది. చాలా యాక్సెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవేంటో వాటన్నింటి గురించి ఒక్కొక్కటైతే మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఈ యొక్క వీడియో చాలా బాగుండబోతుంది. అండ్ మీ ఇంట్లో ఇలాంటి వాక్యూమ్ క్లీనర్ వాడుతున్నారో వాడట్లేదా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే కొనాలి అనేది కంపల్సరీ అయితే నేను రికమెండ్ అయితే చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం. మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఒక ఎన్వలప్ కవర్ అయితే ఉంది. ఈ యొక్క ఎన్వలప్ కవర్లో ఏమి ఇచ్చారో ఒకసారి అయితే చూద్దాం. ఈ యొక్క ఎన్వలప్ కవర్లో మనకి ఈ యొక్క సేఫ్టీ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్టార్ట్ గైడ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనం దీన్ని చూస్తూ దాన్ని యూజ్ అయితే చేసేసుకోవచ్చు. యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి క్యూఆర్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సబ్మెరీన్ వెట్ రోలర్ హెడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంతో పాటుగానే ఫ్లఫీ ఆప్టిక్ క్లీనర్ హెడ్ అయితే ఇచ్చారు. కాంబినేషన్ టూల్ అయితే ఇచ్చారు. రివిస్ టూల్ అయితే ఇచ్చారు. హెయిర్ స్క్రూ టూల్ అయితే ఇచ్చారు. అండ్ రీచ్ అండర్ టూల్ అయితే ఇచ్చారు. చార్జర్ కూడా ఇచ్చారు. బ్యాండ్ క్లిప్ అయితే ఇచ్చారు. ఫైనల్ గా వాల్ డాగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం అసెంబుల్ అయితే చేద్దాం, ఎందుకంటే ఇక్కడ చాలా యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంతో ముందుకి మీరైతే విన్నారు ఒక్కొక్క నేమ్ గురించి. సో ఇప్పుడు మనకు ఏదైతే ఒక వాక్యూమ్ క్లీనర్ హెడ్ అయితే ఉందో దానికి మనం ఎలా ఫిట్ చేయాలో సింపుల్ గా చెప్తానన్నమాట. సో ప్రతి ఒక్కటి ఇలాగైతే ఉంటది. ఆల్మోస్ట్ మనకు రెడ్ కలర్ బటన్ అయితే ఉంటది. అండ్ అలాగే ఇక్కడ ఒకసారికి కర్వ్డ్ షేప్ డిజైన్ లో అయితే మనకు ఫ్రంట్ అయితే ఉంటది అనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క రెడ్ కలర్ బటన్ ని ఇలా తీసుకొచ్చి ఇలా అంటే సరిపోతుంది. ఈ టక్కన్ సౌండ్ అయితే వస్తుంది, ఫిట్ అయితే అయిపోతుంది, మనకు బయటికి అయితే రాదనమాట. మళ్ళీ దీన్ని రిమూవ్ చేయాలి అంటే మనం జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. దెన్ ఇంకోటి కూడా మీకు అయితే చూపిస్తాను. యాక్సెసరీని కూడా నేను ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. ఇది మనకు బిగ్గర్ అయితే ఉంటుంది కదా, మనం ఎక్స్టెండర్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. వచ్చేసి అయిపోతుంది, కథం ఇక బయటికి అయితే రాదు. దెన్ తీసేటప్పుడు ఈ రెడ్ బటన్ క్లిక్ చేసి ఇలా తీయాల్సి ఉంటుంది అనమాట. ఇలా మనం ప్రతి ఒక్కటి అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంకోటి ఫైనల్ గా చూపుతాను. సో ఇది కూడా మనకు క్లీనరే కదా, ఈ యొక్క క్లీనర్ ని కూడా మనం ఈ విధంగా సెట్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఈజీగా ఈ విధంగా మనం సింపుల్ గా పెట్టవచ్చు. బట్ తీసేటప్పుడు మాత్రం దీన్ని అయితే ఎర్ర బటన్ ని పట్టుకొని అయితే ఉంచాలి, అప్పుడు మాత్రం బయటకు వస్తుంది. మీరు చూస్తుంది వాక్యూమ్ హెడ్ మెషిన్ ఒక బ్రెయిన్ లాగా అయితే వర్క్ అయితే అవుతుంది. అలాగే మనకి ఇది 6 లేయర్స్ ఆఫ్ ఫిల్టరేషన్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ మీరు LCD స్క్రీన్ కూడా చూడొచ్చు. ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అంటే లైక్ మనం మాట్లాడుకోవాలంటే రిమైండ్ అయితే చేస్తుంది ఫిల్టర్ క్లీన్ చేయడం. అలాగే రన్ టైమ్ ని కూడా చూపిస్తుంది. దాంతో పాటుగానే ఆల్ నోటిఫికేషన్ కూడా చూపిస్తుంది. ఇది చార్జర్ తోటి అయితే వస్తుంది. దీన్ని ఈజీగా మనం చార్జ్ అయితే చేయాలి. బట్ ఫస్ట్ టైం యూజ్ చేసిన వాళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా ఒక 4 అవర్స్ వరకు చార్జ్ చేస్తే ఫుల్ చార్జ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అప్పుడు మళ్ళీ యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకు 3 డిఫరెంట్ క్లీన్ మోడ్స్ తోటి అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి ఈకో మోడ్. మాక్సిమం రన్ టైం వచ్చేసరికి 60 to 90 minutes అయితే పడుతుంది. అంటే మన ఇల్లుని క్లీన్ చేసుకోవడానికి ఈ టైం అనేది ఎనఫ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మోడ్ మీడియం మోడ్. ఈ మోడ్ ఆటోమేటిక్గా మన ఫ్లోర్ మీద ఎంత డస్ట్ ఉందో దాన్ని చూసేసి ఆటోమేటిక్గా టైంని అయితే సెట్ అయితే చేసేసుకుంటుంది. అకార్డింగ్ టు ది ఎంత డర్టీ ఫ్లోర్ ఉందని దాని మీద మనకు LCD మీద అయితే కనబడుతుంది. అలాగే మనం క్లీన్ చేసిన తర్వాత ఏ పార్టికల్స్ని తీసుకుంది అనేది క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. అండ్ రియల్గా చెప్పాలంటే ఇది సైంటిఫికల్గా డీప్ క్లీన్ అయితే చేస్తుంది మన యొక్క డర్టీ ఫ్లోర్స్ని. ఫైనల్ మోడ్ బూస్ట్ మోడ్. ఇది హెవీ క్లీనింగ్ అని చెప్పుకోవచ్చు. మాక్సిమం రన్ టైం వచ్చేసరికి 10 minutes అనమాట. కెన్ బి యూజ్ ఇంటెన్స్ క్లీనింగ్. లైక్ మీరు ఎప్పుడైనా కానీ డీప్ క్లీనింగ్ చేయాలి ఒక మ్యాట్రిసెస్ని వన్స్ ఇన్ ఏ వైల్ అనుకున్నప్పుడు ఈ యొక్క మోడ్ అయితే యూజ్ చేసుకొని మనం మ్యాట్రిసెస్ని ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు, అది కూడా డీప్గా. బ్యాటరీ కూడా అయితే ఉంటుంది. ఈ యొక్క బ్యాటరీని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ బటన్ అయితే కనబడుతుంది కదా, ఈ బటన్ని మనం ఇలా క్లిక్ చేసి పట్టుకుంటే ఇలా ఓపెన్ అయితే చేయొచ్చు. సో చూసారు కదా, ఇలా ఓపెన్ చేయొచ్చు, ఈజీగా ఇలా పెట్టేయచ్చు అన్నమాట. జస్ట్ దీన్ని పట్టుకొని ఇలా ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇలా ఫిట్ చేయాల్సి ఉంటుంది. రోలర్ క్లీనర్ హెడ్. ఇది మనకు డే టు డే లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది హార్డ్ ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవడం కోసం. ఇంకా దీనికి ఫ్లెక్సిబుల్ హెడ్ అయితే ఉంటుంది, అంటే మనం కార్నర్స్లో కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా దీని అయితే బిల్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎక్స్టర్నల్ పైప్ని యూజ్ చేసి మనం టేబుల్ కింద కానీ క్లీన్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ హెడ్ ఉండడం వల్ల మనం మూవ్ చేసే కొద్దీ మూవ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్ యొక్క రన్ టైం కూడా మనకు సఫిషియెంట్గా అయితే సరిపోతుంది. దీనికి ఒక లేజర్ లైట్ అయితే ఇన్బిల్ట్ అయితే ఉంటుంది. ఈ లేజర్ లైట్ ఎందుకంటే ఇన్విజిబుల్ డస్ట్ పార్టికల్స్ ని డీప్ క్లీన్ చేయడానికి కోసం చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. మీకు ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను. మీకు ఇన్విజిబుల్ డస్ట్ పార్టికల్స్ అయితే కనబడుతుంటాయి.
మనకు కంటికి కనపడినవి. సో వాటిని కూడా క్లీన్ అయితే చేస్తుంది అనమాట. సో చాలా మంచిగా మనం అయితే డీప్ క్లీన్ అయితే చేసేసుకోవచ్చు మన యొక్క హార్డ్ ఫ్లోర్ ని. సబ్మెరీన్ వెట్ రోలర్ ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీని ఈ యొక్క పర్టికులర్ మోడల్ లో మాత్రమే డైసన్ అయితే లాంచ్ అయితే చేసింది. ఇది నాకు తెలిసి డైసన్ లో ఫస్ట్ డ్రై అండ్ వెట్ వాక్యూమ్ క్లీనర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. వెట్ రోలర్ ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ కనబడుతున్న రెడ్ బటన్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇలా ఓపెన్ అయితే చేసిన తర్వాత మనకు ఒక ట్యాంక్ అయితే కనబడుతుంది. ఇది 300 ml అయితే ఉంటుంది. మనం క్లీన్ వాటర్ అనేది ఈ యొక్క ట్యాంక్ లో నింపుకున్న తర్వాత మనం ఈ విధంగా క్లోజ్ అయితే చేసుకున్న తర్వాత మాపింగ్ అనేది స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. మోటరైజ్డ్ సిస్టమ్ తోటి అయితే వస్తుంది కాబట్టి మన యొక్క ఫ్లోర్ మీద ఏమైనా లిక్విడ్స్ ఉన్నా, డెబ్రీస్ ఉన్నా, ఏమైనా టఫ్ స్టెయిన్స్ ఏమైనా ఉన్నా కానీ, మరకలు ఉన్నా కానీ టోటల్గా క్లీన్ అయితే చేస్తుంది. ఎందుకంటే మనం వాటర్ అనేది ఫిల్ అయితే చేసాం కాబట్టి అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మనకి ఏదైతే ఫ్లోర్ మీద మరకలు అయితే ఉన్నాయో ఆ మరకల్ని చాలా బాగా మనకు ఒక్కసారి మూవ్ చేయగానే పర్ఫెక్ట్గా క్లీన్ అయితే అవుతుంది. ఇంకొకసారి మూవ్ చేయగానే టోటల్గా రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. సో చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంది. మూవ్ చేసేటప్పుడు కూడా హార్డ్ అయితే అస్సలకైతే అనిపించలేదు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. చాలా బాగా అయితే ఉందన్నమాట. చాలా బాగా క్లీన్ చేస్తుంది. చాలా బాగా మనకు యూజర్ ఫ్రెండ్లీగా కూడా అయితే అనిపించింది అనమాట ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్. సో ఇలా మాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈజీగా ఈ యొక్క డర్టీ వాటర్ని రిమూవ్ చేసుకోవచ్చు. డస్ట్ వాటర్ అనేది స్ట్రైట్ ఒక ట్రేలో అయితే ఉంటుందన్నమాట. దాన్ని మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత ఈ యొక్క రోలర్ అయితే ఉంది కదా, బ్లూ కలర్ రోలర్, ఇది మనకు మైక్రోఫైబర్ తోటి అయితే వస్తుంది కాబట్టి మనం క్లీన్ కూడా చేసేసుకోవచ్చు. క్లీన్ చేసేసుకొని ఆరబెట్టి ఒక 24 hours తర్వాత మాత్రమే దీన్ని యూజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. హెయిర్ స్క్రూల్ టూల్ ఇది యాంటీ ట్యాంగిల్ టెక్నాలజీ తోటి అయితే వస్తుంది కాబట్టి లాంగ్ హెయిర్ అయినా కానీ, పెట్టి హెయిర్ అయినా కానీ స్టక్ అవ్వకుండా ఈజీగా రిమూవ్ అయితే చేస్తుంది. మీ లాంగ్ హెయిర్ అయినా, పెట్టి హెయిర్ అయినా కానీ. అలాగే మీరు సోఫా కానీ, వీల్ చైర్స్ అయినా కానీ, డైనింగ్ టేబుల్ చైర్స్ అయినా కానీ, కార్పెట్స్ అయినా కానీ, అలాగే మ్యాట్రెసెస్ అయినా కానీ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క టూల్ ని ఈజీగా మీరు యూజ్ అయితే చేయండి. కాంబినేషన్ టూల్ ఇది 2-in-1 టూల్. దీనితో కర్టన్స్ అయినా కానీ, కార్ సీట్స్ అయినా కానీ ఈ టూల్ తో డెఫినెట్ గా యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు బూజ్ ఉంటది కదా, ఆ బూజ్ ని కూడా మనం ఈజీగా రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు. రివైజ్ టూల్ మధ్యలో ఉన్న గ్యాప్ లో మనం ఈజీగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. స్లైడింగ్ డోర్స్ అయినా కానీ, అలాగే విండోస్ అయినా కానీ, ఇంకా వార్డ్రోబ్స్ అయినా కానీ మధ్యలో ట్రాక్స్ అయితే ఉంటాయి కదా, ఆ ట్రాక్స్ మధ్యలో ఉన్న మనం ఈజీగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క క్రివైస్ టూల్ తోటి. సో ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్ ని మెయింటైన్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ క్లీనింగ్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ వారంటీ గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మీరు కొన్ని అయితే పాటించాలి. దీన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసే విధానం మీరు బాగుందంటే ఇది మెయింటెనెన్స్ మీకు బాగా ఉంటుందన్నమాట. అదైతే గుర్తుంచుకోండి. మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకోవాలి, మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ పాయింట్ అనేది మర్చిపోవద్దు. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మ్యాక్స్ అనేది ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్ టాప్ పొజిషన్లో మ్యాక్స్ అనేది ఇచ్చారు. ఈ మ్యాక్స్కి మనకు యువతల వైపు రాకుండా ఆ యొక్క డస్ట్ని చూసుకోవాలి. ఒకవేళ మ్యాక్స్ వరకు వచ్చింది అంటే హెవీ డస్ట్ మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా హైజెనిక్గా మనం ఆ డస్ట్ని బయటికి పంపించచ్చు. అది ఎలా పంపించాలో ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఒక రెడ్ బటన్ అయితే ఉంది. దీన్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే అది కూడా డస్ట్బిన్ అయితే ఉంది. డస్ట్బిన్ వైపు ఇలా మనం ఈ ఫేస్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి జస్ట్ దీని రెడ్ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బయటికి అయితే వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా. ఎలాంటి చెత్త చెదారం ఇక్కడైతే ఉండదు. ఒకవేళ ఉంటే మీరు ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మనకు బాటంలో ఒక రెడ్ బటన్ అయితే కనబడుతుంది. దాన్ని అలా ప్రెస్ చేసి పట్టుకొని ఏదైతే ఒక బిన్ అయితే ఉందో ఈ బిన్ని మనం బయటికి రిమూవ్ చేసేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ యొక్క బిన్ యొక్క కెపాసిటీ కూడా మాట్లాడుకుంటే 0.35 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ మరొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది. అదేంటి అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది. ఈ ఫిల్టర్ని యాంటీ క్లాక్ వైజ్గా తిప్పితే మనకు బయటికి అయితే వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఈ ఫిల్టర్ని మనం తీసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ అనేది ఉండొద్దు. 24 hours తర్వాత మాత్రమే యూజ్ అయితే చేయాలి. వారంటీ గురించి మాట్లాడుకోవాలంటే వారంటీస్ మనకు 2 years వారంటీ తోటి అయితే వస్తుంది. అండ్ అలాగే నేను డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ అయితే ఇస్తాను. అండ్ అలాగే వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా అయితే ఇస్తాను. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. దీని ప్రైస్ మనకు అమెజాన్లో 62,599 అయితే ఉంది. వాళ్ళ వెబ్సైట్లో కూడా సేమ్ అంతే ఉండొచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను అనమాట. అమెజాన్ లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఈజీ క్లీనింగ్ అండ్ మీకు ఎక్కువగా శ్రమ అయితే ఉండదు. ఎవరైతే మీ వైఫ్ అయినా మీ ఇంట్లో మీరు ఉన్నా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఏదైతే ఒక వెట్ క్లీనర్ అయితే ఉందో వెట్ క్లీనర్ని ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా చాలా సులువుగా అయితే ఉంటుంది, ఫాస్ట్గా అయితే ఉంటుంది, తొందరగా క్లీన్ అయితే అయిపోతుంది. పచ్చడ్లు పడ్డా లేదా ఇంకా ఏమైనా కలరు పడ్డా మీ యొక్క ఫ్లోర్ మీద
ఈజీగా రిమూవ్ చేస్తుంది భయ్య. చాలా 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 బాగా అయితే ఉంది. ఖచ్చితంగా నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. బట్ ప్రైస్ అనేది మీకు హెవీగా కావచ్చు, బట్ ఒకసారి అయితే కొని చూడండి, చాలా రోజుల వరకు అయితే మీకైతే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతామండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియో మేము ముందుంటా. అప్పటి వరకు వెళ్ళొస్తా.